ఇది లైఫ్ ఒక అమెరికాకు సంబంధించినటువంటి 37 సంవత్సరాలు నేవీలో పనిచేసినటువంటి అడ్మైరల్ విలియం అనేటువంటి వ్యక్తి చెప్పారండి. ఆయన ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరే మేక్ యువర్ బెడ్. మేక్ యువర్ బెడ్. అమెరికాలో సంచలనం సృష్టించిందండి ఈ బుక్. అదే టైటిల్తో ఉంది బుక్. సో మరి మేక్ యువర్ బెడ్ అంటే ఏంటి అసలు అంటే ఉదయం లెగిసిన వెంటనే మీ బెడ్ని మీరు సర్దుకోవడం అండి, అంతే. సో మరి ఇలా సర్దుకుంటే ఏం జరుగుతుందంటే 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వస్తాయి. లీడర్షిప్కి కూడా ఈ 4 లక్షణాలు అత్యంత అవసరం అని చెప్పారండి. అందులో మొదటిది సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అండి. ఒక్కసారి చూడండి, మీరు బెడ్ నుంచి లెగిసి అలా వచ్చేయకుండా లెగిసిన వెంటనే ఒక్కసారి బెడ్ మళ్ళీ సర్దుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. సర్దేసి మంచం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే చూడండి ఒక్కసారి ఏ ఫీల్ ఉంటుందో. అప్పటి వరకు పడుకుని లెగిసిన తర్వాత లేదా గందరగోళంగా ఆ యొక్క దుప్పట్లు అవన్నీ అలా అలా పడేసిన దానికి నీట్గా ఉన్నదానికి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే రోజులో మొట్టమొదటి పని ఇది చేసామనుకోండి, ఆ మంచం దగ్గర నుంచే ఒక మార్పు మొదలవుతుంది. అదే అకంప్లిష్మెంట్ అంటారు ఆయన. రెండవదండి డిసిప్లిన్. ఇప్పుడే మీరు చెప్పారు, క్రమశిక్షణ వస్తుంది కదండి. మూడోది వచ్చేటప్పటికి రొటీన్ అండి. ఆ రొటీన్ అనేది అలవాటు అవుతుంది. చాలా మందికి మంచం మీద నుంచి లెగిసిన వెంటనే ఏం చేయాలో తెలియదు, చాలా సందిగ్ధంతో లెగుస్తారు. కానీ ఇది మొట్టమొదటి పని, రొటీన్ మొదలవుతుంది. నా పని మొదలైంది. నాలుగవది ఏంటో చెప్పమంటారా? మీరు ఇదంతా చూసుకుని బయటకు వచ్చారు, ఆఫీస్కి వచ్చారు, మీరు చాలా వ్యవహారాలు చూసుకుని వెళ్ళారు ఇంటికి. అసలు బ్యూటిఫుల్ డే అనుకున్నారు, మంచి బెడ్ ఎదురు చూస్తుంది, ఆనందంగా పడుకోవచ్చు. ఆ రోజు చేసిన పనులన్నీ జరగల, ఏది జరగల. మరి ఎలా? ఏమీ జరగల. అయినప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పటికి మంచి బెడ్ మీకోసం ఎదురు చూస్తుంది, ఆనందంగా పడుకోవచ్చు దాని మీద. చూసారా, 2 పక్కలా కూడా ఈ 4 పాయింట్లు ఆయన చెప్పారండి. సో మేక్ యువర్ బెడ్ అనేది చాలా చిన్న విషయం, కానీ అంత మార్పు తీసుకొస్తుందని.